దయచేసి మీ ఫోన్లు కింద కూర్చోండి అమ్మాయిలు కూర్చోండి. చాలా మంది లేచి నిలబడి కనిపిస్తున్నారు. దయచేసి కూర్చోవాలండి అందరూ. ఈరోజు ఒక 3 డ్రోన్లు ఇప్పిస్తున్నాం సార్. మన క్వశ్చన్ డ్రోన్ కింద రీసెంట్గా అయిన డ్రోన్ లాంచ్ అయిన డ్రోన్స్ అనేది ఫ్రెషన్ అగ్రికల్చర్ కోసం ఒక వాట్సాప్ యాప్ ఇస్తాము. మన ద్వారా లాంచ్ చేపిద్దాం. ఈరోజు 3 డ్రోన్స్ ఇస్తున్నాం, 5 డ్రోన్లు ఇస్తున్నాం 5 మందికి. నీళ్ళు లేక బాగా ఇబ్బంది పడుతున్నారు సార్. 4 ఊళ్ళు రాటుతోటి భయంకరంగా ఇబ్బంది పడుతున్నారు సార్. అంతకుముందు మీరు కోడుమూరుకు వచ్చారు సార్. మీటింగ్లో చిన్న చెరువు ఆగదని చెప్పారు సార్ మీరు. కానీ మీరు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం రాట్ అయిపోయి నాది 10 ఎకరాల కింద ఎండిపోయింది సార్. ఎక్కడ ఇది ఏ కాన్స్టిట్యూన్సీ మీ లాస్ట్ గ్రామం ఇది ఒకసారి తీసుకోండి, నేను మాట్లాడతాను. ఏం చేయాలని వర్కౌట్ చేయండి. 8,500 ఎకరాలు లాస్ట్ ఖరీఫ్లో చేశాను. వాట్ ఈస్ ది ఇంపాక్ట్, వాట్ ఈస్ ది కాస్ట్ సేవింగ్ ఫర్ ఏకర్? చేసిన 5,000 ఎకరాలు చేశాను. జరిగండి మళ్ళీ మంచిది వస్తుంది చేస్తాను. సార్ డ్రోన్ ద్వారా నేను ఉపాధి పొందుతున్నా సార్. దాని ద్వారా నిరుద్యోగ సమస్య మనకి ఇబ్బంది. ఎన్ని ఎకరాలు చేసావు సార్? నేను మామూలుగా ఇయర్కి 2,000 ఎకరాల దాకా చేస్తున్నాను సార్. 2,500 ఎకరాలు చేస్తున్నావు. ఏమేమి పనులు చేస్తున్నావు సార్? మొక్కజొన్నకి, వరికి, ఏమేమి అప్లికేషన్లు ఏమేమి చేస్తున్నావు? యూజ్ కేసెస్ స్ప్రే ఒకటే సార్. స్ప్రే ఒకటే చేస్తున్నావు. దీనివల్ల ఏంటి లాభం ఏంటి సార్? రైతుకి దీనివల్ల అతను ఎక్కువ కష్టపడకుండా దానికి ఎంత దెబ్బతిన్న రైతుకి ఎంత లాభం వస్తుంది? దానికి ఎంత వస్తుంది? మనకి 30% అతనికి మందు కూడా ఆదా అవుతుంది సార్ దాని రైతుకి. దాని ద్వారా వాడడం వల్ల మనిషి తక్కువ టైంలో ఎక్కువ మందు కొడుతుంది సార్. ఇది డ్రోన్ సార్. 100% 40% మిగులుతుంది సార్ డ్రోన్. ఫర్టిలైజర్ కాస్ట్ ఇక్కడ 266. ఇది నానో సార్. ఇది నానో అయితే 225కి వస్తుంది. ఓవరాల్ అయితే ఒక ఎకరా మీద మీద మిగులుతుంది సార్. ప్యాడీని బట్టి మారుతుంది, కాపుని బట్టి మారిపోతుంది. ఇది ఒక కేస్ అనాలిసిస్ చేశాను సార్. 1,20,000 ఏంటి గ్రాస్ ఇన్కమ్ ఎక్స్పెన్స్ నెట్ ఇన్కమ్ ఫర్ ఎకరా క్యాలిక్యులేట్ చేశాను సార్. ఒక ఎకరాకు అంత అవుతుంది. అంత అతనికి సేవింగ్ కాస్ట్ సార్. ఇది యాక్చువల్గా 2 లక్షలు ఇన్కమ్ సార్ నీకు వచ్చేది. ఇతనికి వస్తుంది. అది ఒక రైతుకి ఎంత వస్తుంది? రైతుకి ఇక్కడ ఉంది నెక్స్ట్ దాంట్లో ఈ మందు కొట్టడం వల్ల అతనికి ఏమిటంటే మందు సేవ్ అవుతుంది సార్. అతను ఆరోగ్యపరంగా అవుతుంది, బాగానే ఉంది. అతనికి ఏం ఆదాయం ఎంత సేవ్ అవుతుంది? స్పేస్ తక్కువ పడుతుంది సార్. అతనికి మందు తక్కువ వాడడం పడుతుంది. ఓవరాల్ గా ఒక సీజన్ లో అతనికి ఎంత లాభం వస్తుంది? సార్ అతనికి స్ప్రేయింగ్ కూడా తగ్గిపోతుంది మందు కొట్టడం. అవన్నీ నాకు తెలుసు. టెక్నాలజీ నువ్వు చెప్తాను. ఒక 10,000 అట్లా మిగులుతుంది సార్. ఒక ఎకరం మీద ఒక 500 అట్లా మిగులుతుంది. 4 స్ప్రేయింగ్స్ వేస్తున్నారు. ఒక స్ప్రేయింగ్ తగ్గిపోతుంది. 3 స్ప్రేయింగ్స్ ఇనఫ్. వాట్ ఈస్ ది సేవింగ్? యావరేజ్ గా 3,000 3,000 per acre. ఓన్లీ పెస్టిసైడ్స్ తగ్గుతుంది. సీజన్ కి 2,000 ఎకరాలకు స్ప్రేయింగ్ ఈయన ఒక విలేజ్ మొత్తం చేశాడు సార్. 2,500 ఎకరాలు చేశారు. ఇవన్నీ కూడా ఫోకస్డ్ అప్రోచ్ పెట్టి ఇప్పుడు స్కేలింగ్ కూడా చేసి నాకు ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తీసుకుంటాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. 5 ఇస్తున్నాం సార్. మన స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంకా చాలా వరకు ఇవ్వచ్చు. 35 ఉన్నాయి సార్ టార్గెట్. ఏంటమ్మా ఇది? చాలా సెకండ్ మంత్ దీంట్లో 4 లక్షల మంది పార్టిసిపేట్ చేశారు. ఇది మార్చ్ మంత్ అవాయిడ్ ఎస్యూ తీసుకున్నా. దీంట్లో దాదాపు 3,000 పార్టిసిపేట్ చేశారు. అవేర్నెస్ ఇది 12,000 ఓకే. ఏంటా మీరు ఏంటి? రీసైక్లింగ్ కంపెనీ. Recycle, sir. We are a Hyderabad-based company. We are a 1,000 crore company, and in Andhra we are working with all these brands in recycling and collecting their material for processing. What is the main raw material you are recycling? Plastic, e-waste, and batteries, sir. Three raw materials. And we also heard that recently 52 clusters recycling Andhra government has started. It's a very good initiative, sir. We would also participate from that. We will collect the raw materials from those 52 With clusters. Your experience, any agencies are there to conglomerate all these things, collecting? Yes, sir. We do that, sir. We process in Andhra only 65,000 metric ton. No, you are processing. I am asking straight question. Throughout the state, 16,000 villages, I want to get dry waste. Right, sir.